మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులు ఎర్రగంగిరెడ్డి, పిఏ కృష్ణారెడ్డి, డ్రైవర్ ప్రసాద్ బాబులను సోమవారం పోలీసులు కడప జిల్లా ప్రొద్దుటూరు సెకండ్ ఏడీఎం కోర్టులో హాజరుపరిచారు. కోర్టు వర్గాల వివరాల మేరకు మార్చి 15న వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురికాగా ఈ కేసులో సాక్ష్యాలను తారుమారు చేశారనే కారణంగా ఎర్రగంగిరెడ్డి, ఏపీ కృష్ణారెడ్డి, డ్రైవర్ ప్రసాద్ బాబులపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం విదితమే. కాగా ఈ కేసులో ఈ ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు పంపారు. వీరు ప్రస్తుతం కడప సెంట్రల్ జైల్లో ఉంటున్నారు. ఈ కేసు విచారణ పులివెందుల కోర్టులో జరుగుతోంది. అయితే పులివెందుల మెజిస్ట్రేట్ సెలవుపై వెళ్లగా ఇన్ఛార్జిగా జమ్మలమడుగు మెజిస్ట్రేట్కు అదనపు బాధ్యతలు అప్పగించారు. అయితే జమ్మలమడుగు మెజిస్ట్రేట్ కూడా సెలవుపై వెళ్లడంతో రిమాండ్ పొడిగింపు నిమిత్తం పోలీసులు ప్రత్యేక బందోబస్తుతో ప్రొద్దుటూరు కోర్టుకు ముగ్గురు నిందితులను తీసుకొచ్చారు. సెకండ్ ఏడీఎం కోర్టులో మెజిస్ట్రేట్ ముందు నిందితులు ఎర్రగంగిరెడ్డి, పిఏ కృష్ణారెడ్డి, డ్రైవర్ ప్రసాద్ బాబులను హాజరుపరచగా సెకండ్ ఏడీఎం తదుపరి విచారణ మే 6కు వాయిదా వేసినట్లు కోర్టు వర్గాలు తెలిపాయి. దీంతో నిందితులను తిరిగి కడప సెంట్రల్ జైలుకు తరలించారు. హలో, మిమ్మల్నే ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.